నమస్తే, వెల్కమ్ టు YNC న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆదేశాలతో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పిఠాపురం పట్టణం రాజావారి కోటలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేకును కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్ అల్లవరపు నాగేష్ మాట్లాడుతూ కూటమి గెలుపు ప్రజా గెలుపని, రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని అన్నారు. అమరావతి రాజధానిగా చంద్రబాబు వేస్తున్న అడుగులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ఆనందదాయకమని, వైకాపా ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి ప్రకాష్, సోము సత్యనారాయణ, నామా దొరబాబు, కోరుప్రోలు శ్రీను, కోళ్ల బంగారు బాబు, టీడీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పండుగ రోజు అని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాక్షస పాలన చూసాం. కక్షపూరితమైనటువంటి వాళ్ళ పాలనలో ప్రజలందరూ కూడా విసిగిపోయి ఎప్పుడు ఈ పాలన పోతుంది, చంద్రన్న పాలన ఎప్పుడు వస్తుందనే ఆలోచనతోటి ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఎవ్వరూ కూడా ఈ బయటికి రాని వ్యక్తులు కూడా జెండా పట్టుకుని బయటకు వచ్చి ఓటు వేసి చంద్రబాబు నాయకత్వంలో కూటమిని 164 సీట్లతోటి విజయబేరి మోగించారు. అంటే ఇది ఆంధ్ర ప్రజల యొక్క విజయోత్సవం, అలాగే వారి యొక్క విజయంగా భావించి ఈరోజు 4వసారి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది. మనందరూ కూడా కలలుగంటున్నటువంటి అమరావతి స్వర్ణాంధ్రగా ఈరోజు రూపుదిద్దుకుని అమరావతి రాజధానిగా ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది. దాన్ని పురస్కరించుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా వారి ఇళ్లలోని, ఆఫీసుల్లోని, అలాగే రోడ్ల మీద ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. సీఎం ఇక్కడ చంద్రబాబు నాయుడు కాదు, సీఎం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా సీఎంలే అనే పరిస్థితి ఈరోజు ప్రజలందరిలో కూడా ఉంది. కూటమి ఘన విజయానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులందరూ సమక్షంలోనే కేక్ కట్ చేసి విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి స్వర్ణాంధ్ర పాలన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ తరఫున పురంధరేశ్వరి గారు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతారని చెప్పి ప్రజలందరూ నమ్మి ఓటేసినందుకు వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా నాయకులందరూ కూడా ప్రజలకు సేవ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ విజయోత్సవానికి కారకులైన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, వర్మ గారి నాయకత్వం, వర్మ